నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు మరోసారి కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో న్యాయం కోసం సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి నిరంతరం పోరాడుతున్నారు. లేటెస్ట్ గా ఆమె హైకోర్టును మరోసారి ఆశ్రయించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాయి కృష్ణ అదృశ్యం కేసులో ఇప్పటికే సిట్ విచారణ కొనసాగుతోంది. అయితే తన కొడుకుని లాకప్ డెత్ చేశారని ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలని ఆమె హైకోర్టులో అనుబంధ పిటిషన్ ఫైల్ చేశారు. ఇది కేవలం సాధారణ కేసు కాదని, పోలీసు వ్యవస్థలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ సాయి కృష్ణ పోలీస్ కస్టడీలోనే చనిపోయాడని, ఆ తర్వాత అతని మృతదేహాన్ని మాయం చేశారని నిర్ధారించింది. ఈ కేసులో ఇప్పటికే కృష్ణలంక పిఎస్ మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజును అరెస్ట్ చేశారు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. అతను జూలై 8 వరకు కస్టడీలోనే ఉంటారు. నాగరాజుపై అక్రమ నిర్బంధం, కస్టడీ హింస, సాక్ష్యాలను నాశనం చేయడం, మే 1 నుండి జూన్ 1 వరకు సీసీటీవీ ఫుటేజీని మాయం చేయడం, హైకోర్టును తప్పుదోవ పట్టించడం లాంటి తీవ్రమైన ఆరోపణలున్నాయి. సిట్ దర్యాప్తులో నాగరాజుతో పాటు మరో 3 వ్యక్తులు హెడ్ కానిస్టేబుల్ అశోక్, జంగం నాని, సిఐ నాగరాజు ఫ్రెండ్ సురేష్ కలిసి సాయి కృష్ణ మృతదేహాన్ని మాయం చేశారని తేలింది. ప్రస్తుతం ఈ 3 పరారీలో ఉన్నారు. వాళ్ళని పట్టుకునేందుకు పోలీసులు వెతుకుతున్నారు. ఈ కేసులో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి చేస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. తన కొడుకు కేసులో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని ఆమె పదే చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కు సాయి కృష్ణ అదృశ్యం గురించి ముందే తెలుసని, అయినా కూడా 40 రోజుల పాటు మౌనంగా ఉన్నారని ఆమె ఆరోపించారు. మాజీ సీఐ నాగరాజు అరెస్ట్ కంటి తుడుపు చర్య మాత్రమే అని, పోలీసుల కుట్రను సిట్ బృందం ఛేదిస్తుందని నమ్మకం తనకు లేదన్నారు. ఈ ఆరోపణలు పోలీస్ శాఖ విశ్వసనీయతపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. హైకోర్టు ఈ కేసును పర్యవేక్షిస్తోంది. అడ్వకేట్ జనరల్ ఇప్పటికే హైకోర్టుకు వివరాలు సమర్పించారు. సాయి కృష్ణ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు సంబంధించి రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ సాయి కృష్ణ తల్లి అయిన విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. సో దాని పరంగా తను న్యాయం కోరుతున్నారు. సిట్ బృందం దీనికి సంబంధించి ఈ కేసును ఛేదిస్తున్నప్పటికీ ఆమె హైకోర్టుని ఆశ్రయించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ప్రధానంగా సాయి కృష్ణ లాకప్ పట్ట విషయంలో రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతున్నట్లయితే చూస్తున్న కేసు ఏదైతే గాదే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గతంలో తన కొడుకు ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు, లాకప్ లో పెట్టారు, నా కొడుకును చూపించండి, నా కొడుకును అప్పచెప్పండి అని అనేక పర్యాయాలు తిరిగి దాదాపు 40 రోజులు తిరిగిన సంఘటన అయితే యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసాము. తనతో పాటు ఆ రాజకీయ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే గాదే సాయి కృష్ణ తల్లి ఇప్పుడు ఈ రోజు అయితే ఆ హైకోర్టు ఆశ్రయించింది. అంటే మరొక కొత్త యాంగిల్ అయితే దీంట్లో కనిపిస్తుంది. నిన్నటి వరకు నాకు న్యాయం జరిగిపోయింది అని చెప్పినటువంటి విజయలక్ష్మి ఈ రోజు మళ్ళీ తనకు మరి ఏం జరిగిందో తెలియదు, మరొక కొత్త కోణం తీసుకున్నట్లయితే ఈ కేసు కనిపిస్తుంది. ఏదైతే సాయి కృష్ణ యొక్క కేసుని సిబిఐతో విచారణ చేయించాలని చెప్పి హైకోర్టును అయితే ఆశ్రయించింది తల్లి విజయలక్ష్మి. ఈ కేసు పైన అయితే సోమవారానికి విచారణకు వస్తుందని కూడా ఆ న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా దీంట్లో ఏదైతే ఈ పిటిషన్ వేసిందో ఈ పిటిషన్ లో కొన్ని ముఖ్యమైనటువంటి తను ఒక పాయింట్స్ అయితే లేవనెత్తినట్టుగా కనబడుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే ఈ కేసుకు సంబంధించి వ్యవహారం మొత్తం కూడా విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకి మొత్తం తెలుసు, తను తెలిసి కూడా తిరిగినట్లు నటించారు. నేను 40 రోజుల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా ఏ ఒక్క రోజు కూడా నా కుమారుడు గురించి తను నోరు మెలపలేదు, కనీసం ఆ పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అంటే మొత్తం కూడా ఈ వ్యవహారం మొత్తం కూడా
సిపికి తెలుసు, సిపి కనుసన్నల్లోనే జరిగింది అనే కూడా తన ఒక కీలకమైన పాయింట్ను లేవనెత్తి ఆ దిశగానే ఈ రోజు హైకోర్టు తలుపు తట్టినట్లయితే మనం చూస్తూనే ఉన్నాం. ఈ దిశగా ఈ రోజు సాయికృష్ణ తల్లి లేవనెత్తిన ఇక పిటిషన్ పై అయితే కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, సిబిఐ విచారణగా ఇస్తుందా లేకపోతే మరొక ఆర్డర్ ఏమైనా ఇస్తుందా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ కృష్ణ. అయితే కృష్ణ, ఇంకొకటి ఇక్కడ సిబిఐకి అప్పగించే అవకాశం ఏదైనా ఉందంటారా? హైకోర్టు నుంచి తను పిటిషన్ ఏదైతే వేశారో సిట్ పైన నాకు నమ్మకం లేదు అన్న దానిపై ఇప్పుడు దీనికి సంబంధించి హైకోర్టు కూడా సిబిఐకి అప్పగించే ఛాన్స్ ఏదైనా ఉందా? హైకోర్టులో విజయలక్ష్మి ఫైల్ చేసిన అనుబంధ పిటిషన్ అత్యంత కీలకంగా మారింది. తన కొడుకు లాకప్ డెత్ కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలని ఆమె పట్టుబట్టారు. సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని ఆమె బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పటికే సిట్ బృందం కస్టడీ మరణాన్ని నిర్ధారించింది. అయితే మృతదేహం ఎలా మాయమైంది, ఇందులో ఉన్నతాధికారుల పాత్ర ఏంటి అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రజల నుండి కూడా ఈ కేసుపై తీవ్రమైన ఒత్తిడుంది. ఈ ఘటన సమాజంలో పోలీసులపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, దోషులను కఠినంగా శిక్షించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణ దిశను పూర్తిగా మార్చగలరు. సిట్ దర్యాప్తులో మరింత స్పీడ్ పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు, కీలక ఆధారాలు బయటపడే అవకాశం ఉంది. మాజీ సీఐ నాగరాజు అరెస్ట్తో కొందరు పోలీసులు, ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్న విజయలక్ష్మి ఆరోపణలు తీవ్రంగా ఉండడంతో ఈ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటోందో చూడాలి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, అయితే విజయలక్ష్మి, సాయి కృష్ణ తల్లి ఎవరైతే విజయలక్ష్మి ఉన్నారో ఆవిడ నాకు సిట్ పైన కూడా నమ్మకం లేదు అంటూ కూడా హైకోర్టును ఆశ్రయించాడు. అలాగే ఉన్నతాధికారులపైన వస్తున్న ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దీనిపైన కూడా ఎలాంటి స్పందన కూడా ఇప్పటి వరకు రాలేదు. సో కోర్టుకు తను వెళ్లారు, హైకోర్టుకి దీనికి సంబంధించి. సో ఆ ఉన్నతాధికారుల విషయంలో మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? సంగీత ఏదైతే లాకప్ డెత్ గురయ్యాడో గాదే సాయికృష్ణ ఆ హత్య ఉదంతం ఏదైతే ఉందో రోజు రోజుకి కొన్ని కొత్త మలుపులు తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క కేసు అంటే రోజు రోజుకి కాంప్లికేట్ అవుతున్నట్టుగా మనకు స్పష్టంగా ప్రధానంగా అర్థమవుతుంది. నిన్నటి వరకు ఈ కేసులో దర్యాప్తు పొందడంతో చాలా వేగవంతంగా దర్యాప్తు అయితే చేసింది. ఈ దర్యాప్తులో కూడా ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో సర్కిల్ ఇన్స్పెక్టర్, సస్పెండ్ అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ముద్దాయిగా తెలుస్తూ కూడా తన రిమాండ్కి పంపించడం అయితే చూస్తా ఉన్నాం. మొత్తంగా తీసుకుంటే సిట్ చాలా వేగవంతంగా అయితే దర్యాప్తును అయితే సాగిస్తుంది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తం కూడా ఆ తల్లి విజయలక్ష్మి మొదటి నుంచి కూడా ఒకటే చెప్తుంది, నాకు పోలీసుల ద్వారాగా న్యాయం జరగదు, విజయవాడ పోలీసుల పైన నాకు నమ్మకం లేదు, మొత్తం పోలీసులే నా కొడుకుని కొట్టి చంపి బూడిదను కూడా ఇవ్వకుండా చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా నాకు పోలీసులు కాకుండా వేరే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కానీ లేకపోతే ఏదైనా జ్యుడిషియరీ సంస్థతో కానీ దర్యాప్తు చేయించాలంటూ మొదటి నుంచి కూడా తను చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అనేక రకాలుగా అంటే నిన్న చూసుకున్నట్లయితే ఏదైతే ఆమె తల్లి విజయలక్ష్మి ఒక పిటిషన్ దాఖలు చేశారు, నాకు విజయవాడ పోలీసులపై నమ్మకం లేకుండా వేరే దర్యాప్తు సంస్థ చేయించండి అని ఒక పిటిషన్ చేశారు. ఆ పిటిషన్ ని స్వీకరించినటువంటి న్యాయస్థానం 29వ తేదీకి దాన్ని వాయిదా వేసింది, సంబంధిత అధికారులు నోటీస్ ఇచ్చి. అదేవిధంగా ఈ రోజు కూడా మరొక కొత్త పిటిషన్ అయితే తను దాఖలు చేసింది, నాకు విజయవాడ పోలీసుల పైన నమ్మకం లేదు, ఈ చుట్టూ సరైన న్యాయ విచారణ జరగట్లేదు, చుట్టూ పైన నాకు అనేక అనుమానాలు ఉన్నాయి కనుక దీన్ని సిబిఐతో దర్యాప్తు చేయించాలి, దీన్ని న్యాయస్థానం ప్రత్యేకంగా దీన్ని ఒక పర్యవేక్షణలో జరగాలి, నాకు అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఈ రోజు ఒక పిటిషన్ అయితే చూస్తాను. ఈ పిటిషన్ లో ప్రధానంగా కొన్ని ముఖ్యమైన విషయాలు తనైతే పేర్కొన్నది. అంటే ఏదైతే విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఉన్నటువంటి రాజశేఖర బాబు మొత్తంగా
తనకి అన్ని విషయాలు తెలుసు. ఏం జరిగిందో నా కొడుకు లాకప్ డెత్ విషయం సంబంధించి ప్రతి విషయం తన కన్వర్షన్లోనే జరిగింది. నేను అనేక సార్లు వెళ్ళాను, సిపిని కలిశాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగలేదు. కనీసం నాకు మొర ఆలకించిన వాళ్ళు లేరు. 40 రోజుల పాటు నేను నా బిడ్డ యొక్క దీన్ని నేను కోసం ప్రయత్నించినా కూడా నన్ను ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ సిట్టు వేసేస్తాము అంటూ తూతూ మంత్రంగా చెప్పడం చూసుకున్నట్లయితే ఇది గ్యారంటీగా ముమ్మాటిగా కంటి తుడుపు చర్యగానే మిగిలిపోతుందో తప్ప నాకు న్యాయం జరగదు. తప్పకుండా నాకు న్యాయం జరగాలంటే సిబిఐ దరఖాస్తు జరగాల. రాజశేఖర్ బాబు పైన నాకు పూర్తిగా నమ్మకం లేదు. అతనికి సంపూర్ణంగా ఈ ఒక్క లాకప్ డెత్ విషయం సంపూర్ణంగా తనకు తెలుసు అని చెప్పేసి బాంబు పేల్చే లాంటి ఆరోపణలు కూడా తను చేయటమైతే చూస్తానో. ముఖ్యంగా ఈ యొక్క సిబిఐ దర్యాప్తులే కాకుండా ఈ రోజు చూసుకున్నట్లయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా నోటీసులు జారీ చేస్తుంది. విజయవాడ కమిషనర్ తో పాటు రాష్ట్ర డీజీపీకి కూడా నోటీసులు జారీ చేసి మీరు ఒక వారం రోజుల్లో మా ముందుంచాలా, ఇది సాక్ష్యాలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఏమేమి సేకరించారు, ఎలా చంపారు, మొత్తం కూడా లాకప్ డెత్కు సంబంధించిన మొత్తం వివరాలు మా ముందుంచాలని నేషనల్ హెచ్ఆర్సీ చెప్పడము. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి స్వేచ్ఛని హరించే విధంగా కూడా ఈ యొక్క కేసు ఉంది, ఉంది. అంటే పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ చేసి మనిషిని బూడిద చేసినటువంటి ఘటన చాలా చేయమని చర్యలతో కూడా ఘాటైన వ్యాఖ్యలు కూడా హెచ్ఆర్సీ చేయడం అయితే చూస్తాను. అంటే ఈ కేసు ఓవరాల్ గా తీసుకుంటే ఎటుపోతుందో తెలియదు. అంటే చాలా కాంప్లికేటెడ్ అవుతుంది రోజు రోజుకి. ఎవరెవరు ఎంతమంది అరెస్ట్ అవుతారు, దీంట్లో ఎవరెవరు అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఇప్పటి వరకు కూడా సిట్ అయితే అధికారులను ఎవరిని కూడా ముద్దాయిలుగా చాచకపోవడం పలు అనుమానాలు సాగిస్తుంది. ఆ కానిస్టేబుల్ ఇద్దరి పైన అనుమానాలు ఉన్నాయి. వారి కోసం మేము ప్రత్యేక బృందాలను పెట్టి మేము సర్చ్ చేస్తున్నా, బృందాలు వెతుకుతున్నారు అని చెప్తున్నారు. అంటే కేవలము ఒక పెద్ద కొండను తొమ్మి ఎలుకను పట్టేసిన సామెతలాగా విజయవాడ పోలీసులు ఆ చిత్తు తీరు ఉందే కానీ ఎక్కడా కూడా ఉన్నతాధికారులు కానీ దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఏ ఒక్కరి పేరు కానీ ఏ ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇదే పెద్ద ఎత్తునైతే పబ్లిక్ నుంచి అయితే కొన్ని ప్రశ్నలు అయితే మనకి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగా కూడా కేసు ఇక ఈ తల్లి విజయలక్ష్మి వేసిన పిటిషన్ తీసుకుంటే ఆ దిశగా కేసు కదులుతుందేమో. ఇక రాబోయే రోజులు ఈ కేసు ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి కాకుండా సిబిఐకి వెళుతుందేమో అని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఆ దిశగా న్యాయస్థానం ఏం తీర్పిస్తుంది సోమవారం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే మనకుంది. సంగీతం ముగ్గురు నిందితులు ఎవరైతే సిట్ అధికారులు దర్యాప్తులో తేల్చారో ఆ ముగ్గురు నిందితులు కూడా పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు సిట్ అధికారులు. సో వారి సాక్ష్యాలు కూడా లేదంటే వారి వాంగ్మూలాలు కూడా ఎంత కీలకంగా మారనున్నాయి? ఇంకా ఏమైనా ఉన్నతాధికారుల పేర్లు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉందా వీళ్ళు కనుక దొరికితే? ముఖ్యంగా కృష్ణలంక PS లో సిఐ నాగరాజ్ తో పాటు ప్రధానంగా తనకు అనుచరులుగా చెప్పుకున్నటువంటి అశోక్ తో పాటు నాని, ఈ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నారు. నానిపై అయితే పలు ఆరోపణలు గతంలో దండవారంలో కూడా పనిచేసినప్పుడు కూడా ఆల్రెడీ అక్కడ అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అవ్వటం కూడా చూసాము. ఇటీవల కాలంలోని కృష్ణలంకకు ఇతను పోస్టింగ్ ద్వారా కృష్ణలంక PS అయితే రావడం జరిగింది. కేవలం అశోక్ అనే వ్యక్తి A to Z నాగరాజుకు సంబంధించి ప్రతి విషయంలో అతని యొక్క ప్రమేయం లేకుండా లేదు అని చెప్పేసి ఇది బహిరంగ రహస్యం. అంటే ఏం చెయ్యాలన్నా ఎవరి దగ్గర లంచాలు రూపాయలు తీసుకోవటం కన్నా నాగరాజు పేరు చెప్పి కొన్ని లంచాలు విపరీతంగా తీసుకుంటాడు ఈ అశోక్ అని చెప్పేసి పెద్ద ఎత్తున పోలీసులే చెప్తుంటారు. అంటే అసలు ఈ హెడ్ కానిస్టేబుల్ అశోక్ అయితే అసలు ఎవరు మాట వినడు, ఎవరు పట్టించుకోడు. కేవలం నాగరాజు చెప్పింది మాత్రమే వింటాడు. ఇతనికి తెలిసినట్లు ఇతనితో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నాని, ఈ ఇద్దరికి తెలిసినట్లు స్టేషన్ లో అందరు చెప్తున్నారు మాట. స్టేషన్ లోనే కాదు, ఎవరైనా సరే నాగరాజు బాధితులతో ఎవరిని అడిగినా కూడా ప్రధానంగా చెప్పేది అశోక్ నాని అని కీలక పాత్ర వహిస్తారు. వీరిని పట్టుకుంటే మొత్తం ఎపిసోడ్ మొత్తానికి ఒక కొలిక్కి వచ్చేస్తుందని చెప్పి కూడా అంటున్నారు. కానీ వీళ్ళు మొదటి నుంచి కూడా అప్స్టాండ్ లో ఉన్న ప్రస్తుతానికి ఏదైతే సిట్ అయితే ఒకటే చెప్తుంది, వీళ్ళు బెంగళూరు హైదరాబాద్ లో వీళ్ళు పరారైపై తలదాచుకున్నట్లు మాకు సమాచారం అందింది కనుక ఆ దిశగా సెంట్రల్ నుంచి ఒక టీములు టాస్క్ ఫోర్స్ టీం చెప్పించి ఆ బృందానికి ఈ యొక్క కేసును అప్పచెప్పి దర్యాప్తు అంటే ఏదైతే వీరు పరారీలో ఉన్నారో వీరి కోసం ఒక వేట అయితే ఇప్పటికే ఆ బృందం అయితే ఇప్పటికే హైదరాబాద్ బెంగళూరు చేరుకున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. మరి కొన్ని గంటల్లో వీరిని మేము పట్టుకొచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. కానీ ఓవరాల్ గా తీసుకుంటే ఈ యొక్క ఎపిసోడ్ మొత్తానికి కొలిక్కి రావాలి అంటే ఈ ఇద్దరు ప్రధానమైనటువంటి నిందితులు ఈ కేసులో ఉన్నారు. ఆ డెడ్ బాడీని కొట్టడం కాడి నుంచి ఆ 2 వీలర్ మీద డెడ్ బాడీ తీసుకెళ్లి బస్ స్టాండ్ లో పడేయటం, బస్ స్టాండ్ నుంచి శ్మశాన వాటికి తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయటం, దహన సంస్కారాలు చేసిన తర్వాత బూడిద మొత్తాన్ని తీసుకెళ్లి కృష్ణానదిలో కలిపేయడం కూడా ఈ ఇద్దరు పాత్ర కీలకంగా ఉందని చెప్పేసి బలమంగా వినిపిస్తున్న ప్రశ్నలతో పాటు
ఇంకోటి ప్రధానంగా ఇక్కడ తెలిసింది ఏంటంటే ఈ ఇద్దరు మొత్తం సీసీ కెమెరా అది అరెస్ట్ చేయడానికి కానీ అన్ని అంటే విజయవాడ కృష్ణ కాడ నుంచి మొత్తం ఆ సరౌండింగ్ లో శ్మశానం వాటికి ఉన్న ఆ వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాలు డిలీట్ చేయడంలో ఈ ఇద్దరు పాత్ర కీలకంగా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ బలంగా అయితే వినిపిస్తున్నటువంటి మనకి మాటలు సంగీత. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు రాష్ట్రంలో సంచలనం రేపింది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి చేస్తున్న పోరాటం, ఆమె హైకోర్టులో దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ ఈ కేసును మరింత ఉత్కంఠగా మార్చాయి. హైకోర్టు పర్యవేక్షణ, సిబిఐ దర్యాప్తు కోసం విజ్ఞప్తి ఇవన్నీ కేసు విచారణలో కీలక పాత్ర పోషించనున్నాయి.